హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో నిన్నైతే వీడియో చేయలేదు, కొంచెం బిజీగా ఉండే. సో ఈరోజు నిన్నటి లాజిక్, ఈరోజు లాజిక్ మనం తెలుసుకుందాం వీడియోలో. సో అందరు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో కొద్దిసేపు చూడండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ ఓపెన్ చేయగానే స్కిప్ చేయకండి. ఎందుకంటే నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే కంపల్సరీ ఈ వీడియోని చూడండి. సో నేర్చుకొని మీరు ప్రాఫిట్స్ ఏ విధంగా ఎర్న్ చేస్తారో ఈ వీడియోలో మీకు అనేది ఖచ్చితంగా వివరించబడుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ షేర్ చేయడం ఆపేశారు, మీరు లైక్ చేయడం ఆపేశారు, వీడియోస్ చూడడం ఆపేశారు. ప్లీజ్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నలుగురికి ఉపయోగపడుతుంది కదా. సో నలుగురికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరు చేయడం మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఈరోజు లాజిక్ నిఫ్టీ బ్యాంక్ ఏ విధంగానైతే ఉందో చూద్దాము. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే మీరు షార్ట్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను మార్నింగ్ టైంలో. ఈరోజు తొందరగా రిలీజ్ చేశాను. సో వెళ్ళి ఆ షార్ట్ వీడియో లెవెల్స్ చూసొచ్చి ఈ లెవెల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు లాజిక్లోనికి వెళ్దాం. నిన్న మార్కెట్ చూసుకున్నట్టయితే, మొన్న అయితే మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది. నిన్న మార్కెట్ మన సపోర్ట్ ఇక్కడైతే లేదు, నిన్న కొంచెం పైకి ఉందన్నమాట. మన సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్లో ఉంది, కొంచెం ఈ లెవెల్లో ఉంది, కొంచెం బ్రేక్ అయింది. సో ఈ లెవెల్లో ఉంది సపోర్టు నిన్న. సో ఈ లెవెల్లో ఏం జరిగింది నిన్న అంటే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒక చిన్న బుల్లిష్ క్యాండిల్, రెండు బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎంగిల్ఫింగ్ క్యాండిల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా నేను చూపిస్తాను. మనం ఎప్పుడైనా అంటే ఈ క్యాండిల్లోనే క్యాచ్ చేస్తానని నేను చెప్పను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అయిందో. ఈ క్యాండిల్ని ఆ క్యాండిల్ ఎంగిల్ఫింగ్ చేసింది చూడండి క్లియర్గా. పెద్దది చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, కనపడుతుందని నేను అనుకుంటున్నాను. బేరిష్ క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ ఎంగిల్ఫింగ్ చేసింది ఈ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది సరిగా రావట్లేదు, మీరైతే చూస్తున్నారు కదా, మీకు అయితే అర్థమైంది కదా. నేనైతే అది గీసి చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా ఇది. సో ఇది ఈ విధంగానైతే ఫామ్ అయింది. తర్వాత మనం రీటెస్ట్లో ట్రేడ్ తీసుకొని ఎక్కడి వరకు తీసుకోవాలని చెప్పాను, ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. ఏది ఎక్కడ సపోర్ట్ దగ్గర ఫామ్ అయినా మన ట్రేడ్ వచ్చేసి రెసిస్టెంట్ లెవెల్ వరకే ఉండాలి ఫ్రెండ్స్. రెసిస్టెంట్ లెవెల్ వరకు ఉంటే మనం అయితే సక్సెస్ని చూస్తామని మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను. నిన్నటి వీడియో లాజిక్ ఏంటంటే, ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ప్రకారం మనం ట్రేడ్ అయితే పైకి తీసుకున్నాము. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ రిటైల్ ట్రేడర్లందరినీ కొద్దిగా ట్రాప్ చేసి, అంటే సపోర్ట్ బ్రేక్ అవ్వగానే రిటైల్ ట్రేడర్లు అంటే చాలా వరకు బిగినర్ ట్రేడర్లు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళు నేర్చుకునేది సపోర్ట్ రెసిస్టెంట్లు, సో ట్రెండ్ లైన్స్ ఇవి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇంకా డెప్త్గా వెళ్ళకుండానే ఇవన్నీ మాకు వచ్చేసినాయి అనుకుంటారు. సో అలా అనుకోవడం తప్పు ఫ్రెండ్స్. ఎందుకు అంటే దీంట్లో చాలామంది ట్రేడర్స్, చాలామంది మైండ్ సెట్స్, మనం రోబోట్స్తో కూడా ట్రేడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్లతోనే ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్తోనే మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు ఎప్పుడు కూడా రిటైల్ ట్రేడర్ల నుంచి ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకునే పనిలోనే ఉంటారు. సో మనం ట్రాప్ అవ్వద్దు అనుకుంటే మన ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళ ప్రకారం మనం నడవాలి, వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి. ఏంటంటే క్యాండిల్ కన్ఫర్మేషన్ లేకుండా, నేను మీకు ప్రతిరోజు చెప్తున్నాను, సపోర్ట్ దగ్గర మనకు అనేది క్యాండిల్ కన్ఫర్మేషన్ అయినా ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయినా లేకుండా ట్రేడ్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. సో దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు క్లియర్గా నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. ఈ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ గురించి నేను షార్ట్ వీడియోలో రిలీజ్ చేశాను ఫ్రెండ్స్. నా ఛానల్ని విజిట్ చేయాలని ఉంటే విజిట్ చేసి షార్ట్ వీడియోస్ అని మీరు కొడితే అందులో మీకు ఈ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ నేచర్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్. అయినా ఇప్పుడు కూడా చెప్తున్నాను, టైం తీసుకొని ఫాలో అవుతున్న మార్కెట్లో సడన్లీ సపోర్ట్ దగ్గర ఒక చిన్న బేరిష్ క్యాండిల్ని ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఎంగిల్ఫింగ్ అంటే మొత్తం కవరప్ అంటే మింగేయడం ఫ్రెండ్స్.
అప్పుడు మింగేసినప్పుడు ట్రేడ్ అనేది మన రెసిస్టెంట్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడి వరకు అనేది బుల్లిష్నెస్ షో చేస్తుంది. సో ఈ విధంగా ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నట్టు ఎగ్జాక్ట్గా ఫామ్ అవ్వచ్చు ఇంచుమించు, ఎందుకంటే ఆ క్యాండిల్ సైజు ఈ క్యాండిల్ సైజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అలా అర్థం చేసుకోవాలి, అది ట్రేడర్ లక్షణం. ఇంకోటి ఏంటంటే రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇగో ఇక్కడ కూడా మీకు చూసుకున్నట్లయితే బేరిష్ ఎంగిల్ఫింగ్ అయితే ప్యాటర్న్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, కొంచెం ఫోన్లో కదా ప్రాబ్లం అవుతుంది, పర్లేదు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఎక్కడి వరకు వచ్చింది? మన సపోర్ట్ లెవెల్ వరకు మాత్రం వచ్చింది. సో ఈ విధంగా ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. రెసిస్టెంట్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది చూడండి, ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. సో కొంచెం వీడియో లెంతీ అవుతుంది, ఏమనుకోకండి. సో సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ప్యాటర్న్ ఫామ్ అయింది? ట్రెండ్ లైన్ దగ్గర, ట్రెండ్ లైన్ రెసిస్టెంట్ దగ్గర హ్యాంగింగ్ మ్యాన్. సో హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. సో ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే మనకు ట్రేడ్స్ అనేవి ఈజీ అయిపోతాయి. సో సపోర్ట్ రెసిస్టెంట్లు ట్రెండ్ లైన్ నేర్చుకున్నంత మాత్రాన మనకు ట్రేడ్ వస్తుందంటే రాదు ఫ్రెండ్స్. ఎందుకు రాదు అంటే మనము యుద్ధం చేసేది ఎవరితోనే? మార్కెట్తోనే ఫ్రెండ్స్. మార్కెట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, లక్షల మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో కోట్లల్లో అంటే నేను కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేం కదా మన రిటైల్ ట్రేడర్సు. సో మనము ఏంటంటే ఎవరైతే కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తారో వారి సైడ్ మనం ట్రేడ్ చేసుకుంటే, వారి మైండ్ సెట్ని అనుసరించి మనం ట్రేడ్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా ప్రాఫిట్సే ఉంటాయి, లాసెస్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనం ట్రేడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈరోజు లాజిక్ చూద్దాం. చూడండి, బ్రేక్ చేసింది, రెసిస్టెంట్ లెవెల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆగింది ఫ్రెండ్. అక్కడ ఆగి మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఏంటి? మన లెక్క ప్రకారం మార్కెట్ కిందికి రావాలి. సో ఈరోజు BTST అంటే ఇప్పుడు బై చేసి రేపు అమ్మడానికి చాలామంది క్యాండిల్స్లో ట్రేడ్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అయినాయి కాబట్టి అందరూ ఏం చేస్తారు? PE సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు. సో PE సైడ్ క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ అయితే ఎప్పుడైతే తీసుకుంటారో అని ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి అర్థమవుతుందో, ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళైతే CE సైడ్ ట్రేడ్ తీసుకొని వదిలేస్తారు ఫ్రెండ్స్. సో అందుకే ఇంత పెద్ద గ్యాప్ అప్లు. అంటే ఇక్కడ రిటైల్ ట్రేడర్లు, బిగినర్ ట్రేడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రాప్ చేయబడ్డారో, అంత గ్యాప్ అప్ వచ్చినప్పుడు అందరు అమౌంట్ అయితే క్లోజ్ అయిపోతుంది. భయంతోనే మనము ఎగ్జిట్ కొట్టేస్తాం. సో ఈ విధంగా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే ఆపరేటర్స్ మైండ్ సెట్ ఈ విధంగానైతే పనిచేస్తుంది. మనం ఆపరేటర్స్ మైండ్ సెట్ ప్రకారం మనం నడుస్తే తప్ప మనం ఈ మార్కెట్లో నిలబడలేం ఫ్రెండ్స్. సపోర్ట్ నేను ప్రతిసారి చెప్తున్నాను, ఇప్పుడు కూడా కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ చెప్తున్నాను. సపోర్టు రెసిస్టెంట్ల దగ్గర మనకి ఏదైనా కన్ఫర్మేషన్ ప్యాటర్న్ వచ్చిన తర్వాతనే మనం ట్రేడ్ తీసుకోవాలి. లాస్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ కనుక మీరు యూజ్ చేస్తే ఫ్రెండ్స్, దీని అక్యురసీ ఏ విధంగా ఉందో కామెంట్లో మీరే చెప్తారు. నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు. ఎందుకు అంటే సపోర్ట్ దగ్గర అయినా రెసిస్టెంట్ దగ్గర అయినా మళ్ళా చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు కన్ఫర్మేషన్ ప్యాటర్న్ వచ్చేంత వరకు మనము ట్రేడ్ చేయొద్దు. మనకు కన్ఫర్మేషన్ ప్యాటర్న్ వచ్చిన తర్వాతనే మనం ట్రేడ్ చేయాలి. ఈరోజు ట్రేడ్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకైతే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, డోజీలు అయితే ఫామ్ అయినాయి చూడండి ఫ్రెండ్స్. ఒకటి డోజీ ఫామ్ అయింది, ఇంకొకటి గ్రీన్ క్యాండిల్, ఒకటి హ్యాంగింగ్ మ్యాన్ టైప్లో ఫామ్ అయింది. అయినా నేను ట్రేడ్ ప్లేస్ చేయలేదు. ఎందుకు ప్లేస్ చేయలేదంటే కన్ఫర్మేషన్ లేదు. తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని రిజెక్షన్ ఫేస్ చేసింది కింది నుంచి. సో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడికి మార్కెట్ వచ్చేసి రిజెక్షన్ ఫేస్ చేసింది. రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు పైననే రెసిస్టెంట్ ఉంది, దీనికి ట్రెండ్ లైన్ కూడా మనకి కిందికి రావడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది రెండు కన్ఫర్మేషన్స్. రెసిస్టెంట్ పైన ఉంది, ట్రెండ్ లైన్ రావడానికి సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం రిటైల్ ట్రేడర్లు ఏం చేస్తారంటే ఇక్కడ బై చేస్తారు, ఇక పైకి వెళ్ళిపోతుంది, రిజెక్షన్ ఫేస్ అయింది, ఓపెనింగ్ క్యాండిల్ దగ్గరనే మార్కెట్ వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది కాబట్టి
మనకు బుల్లిష్ సైడ్ వెళ్ళే ఆలోచన ఉంటుందని చాలామంది ట్రేడ్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లలో ప్రీమియం గ్రూప్లలో కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. నేను చూశాను కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఎవరైతే సింగిల్ ఎంపీ ఎవరికి పే చేయకండి, ఎందుకంటే మీతో పాటు నడుస్తున్న సబ్జెక్టు నేర్పిస్తున్న వాళ్ళకి మాత్రమే, అంటే జెన్యూన్ పర్సన్స్కి. నాకని చెప్పట్లేదు ఫ్రెండ్స్, నేనైతే ఏ పెయిడ్ గ్రూప్స్ అయితే నా దగ్గర లేవు, నేను పెట్టాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. సో వాళ్ళతో నడవండి, కానీ ఈ కాల్స్ తీసుకొని మీరు ట్రేడ్ చేయడం వల్ల చాలా వరకు లాస్ అవుతారు. నిన్న ఒక బ్రదర్ నాతో డిస్కషన్ చేశారు, చాలా అమౌంట్ పోయిందండి, కాల్స్ తీసుకొని నేను ట్రేడ్ చేస్తాను, 1-2 హిట్ అయితే తర్వాత అన్నీ ఫెయిల్ అవుతాయి. వాళ్ళు ఓన్లీ కాల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు స్టాప్ లాస్ లాజిక్ చెప్పరు, ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలో చెప్పరు, ట్రేడ్ ఏ విధంగా చేయాలో చెప్పరు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం లాస్ కాకపోతే మనం ప్రాఫిట్ ఎక్కడ గెయిన్ చేస్తాం ఫ్రెండ్స్? సబ్జెక్ట్లోకి అయితే వెళ్దాము. ఎవరికి ఒక సింగిల్ ఎంపీ పే చేయకండి, మీరు నేర్చుకొని మార్కెట్ చేయండి. సో ఇక్కడ నా లాజిక్ ప్రకారం అయితే ట్రేడ్ ప్లేస్ చేశాను. చూడండి, చాలాసేపటికి మన లాజిక్ ప్రకారం మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఈ ట్రేడ్ నేను ఎప్పుడు ఇచ్చాను అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే మాత్రం తెలుస్తుంది. సో వెళ్ళి జాయిన్ అవ్వండి, అక్కడ కూడా లెవెల్స్ ప్రొవైడ్ చేయబడతాయి. సో ఆ లెవెల్స్ ప్రకారం మీకు సపోర్ట్గా నేను నిలబడతాను, మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు సపోర్ట్గా నిలబడతాను. మంచి కంటెంట్తో మీ దగ్గరకు వస్తాను. ఎక్కడి వరకు వచ్చింది ట్రేడ్ అంటే మన సపోర్ట్ దగ్గరకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కూడా రన్నింగ్ ట్రెండ్. ఎన్నిసార్లు సపోర్ట్ దగ్గరకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అవుతుందో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్? చూడండి, కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, మన సపోర్ట్ లెవెల్ అనేవి ఈ విధంగా ఉంటాయి, మన రెసిస్టెంట్ లెవెల్ అనేవి ఈ విధంగా ఉంటాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ సపోర్ట్ లెవెల్ గుడ్డిగా నమ్మకండి, మీరు హిస్టరీ రిపీట్ చేయండి. ఎందుకంటే హిస్టరీ రిపీటే అవుతుంది స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా. దానికి ఒక బేస్ కావాలి, సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలంటే హిస్టరీ రిపీట్, అంటే మనం బ్యాక్ వెళ్ళేసి మార్కెట్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో చూసుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది ఇక ఫర్దర్గా ఏమవుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఆ తర్వాతనే మీరు ట్రేడ్ తీసుకోండి. సో లాజిక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన సపోర్ట్ దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతూ వస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు బౌన్స్ బ్యాక్ అయిందంటే అక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, అక్కడికి రాగానే సెల్లర్స్ని గెలవనివ్వట్లేదు, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. సో చాలాసార్లు అందుకోసమే ఈ లెవెల్ దగ్గర మనకి అనేది చాలాసార్లు బౌన్స్ అవుతుంది. సో ఈ విధంగా ట్రేడ్ లాజిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో. సో మీరందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్, ఎవరికి పే చేయకండి, ఈ ఛానల్కి వచ్చి నేర్చుకోండి. సపోర్ట్ వెనుక ఉన్న రహస్యం ఏంటో నేను మీకు చెప్తాను, రెసిస్టెంట్ వెనుక ఉన్న రహస్యం ఏంటో నీకు చెప్తాను, ఈ సీక్రెట్స్ ఏందో మీకు అన్నీ నేను రివీల్ చేస్తాను. చూడండి, నా కంటెంట్ మీకు నచ్చితేనే నా వీడియోలు చూడండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నా కంటెంట్ని డైరెక్ట్ ట్రేడ్లో దూకుతాయంటే ₹1 కూడా రాదు, లాస్ అవుతారు. మీరు ప్రాక్టీస్ చేయండి ఈ స్ట్రాటజీని. సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెంట్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనకు ఆ చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అయితే, క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ ఏమన్నా ఫామ్ అయితే, లేదా చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అయితే, సో ఆ చార్ట్ ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరైతే 99% ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఇది నేను గ్యారంటీ ఇవ్వట్లేదు, కాకపోతే మీరు ప్రాక్టీస్ చేసి మీ జీవితానికి మీరే గ్యారంటీ ఇచ్చుకోండి. సో నెక్స్ట్ వెళ్దాం ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఏ విధంగా మన లెవెల్స్ వర్కౌట్ అయినాయో చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ ఇప్పుడు అక్కడనేమో 5వ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 7 8th క్యాండిల్లో నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, మీకు కనపడుతుంది అనుకుంటా. నేను ట్రేడ్ తీసుకున్నది ఏ క్యాండిల్లో చూపిస్తాను మీకు. 8th క్యాండిల్లో అయితే ట్రేడ్ తీసుకున్నాము. ఏ క్యాండిల్? ఈ క్యాండిల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన సపోర్ట్ నిన్న రెసిస్టెంట్ గీసామో అది రెస్పెక్ట్ చేయకుండా పైకి వెళ్ళిపోయింది, కానీ ఇక్కడికి వచ్చేసి బౌన్స్ బ్యాక్ ఒక క్యాండిల్ అయింది. 4th క్యాండిల్ బౌన్స్ బ్యాక్ అయింది. చూడండి, బౌన్స్ బ్యాక్ అయినప్పుడు అక్కడ కొంచెం రెస్పెక్ట్ అనేది ఉంది, కాబట్టి మనం తొందరపడి ట్రేడ్ అయితే తీసుకోవద్దు. తర్వాత బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత డోజీ ఫామ్ అయింది. డోజీ ఫామ్ బ్రేక్ డౌన్లో మనం ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాం. ఎక్కడ వరకు ప్లేస్ చేస్తాం? జనరల్గా మన సపోర్ట్ వరకే మనం ప్లేస్ చేస్తాం. చూడండి, మీ కళ్ళ ముందే ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ అయితే నేను ఇప్పుడు డ్రా చేసినవి కాదు కదా. మీకు అలా డౌట్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను రోజు లెవెల్స్ అయితే మార్నింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మార్నింగ్ లెవెల్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మన లెవెల్స్ అనేవి
వర్కౌట్ అవుతున్నాయో షార్ట్ వీడియో కొంచెం టైం తీసుకొని షార్ట్ వీడియోస్ చూడండి. ఒక్క 10 నిమిషాలు చూసినా మీరు మీ సిస్టంలో డ్రా చేసుకుంటే మాత్రం మీకు సక్సెస్ అనేది ఎవడు ఆపలేడు. మళ్ళీ మన బౌన్స్ బ్యాక్ ఎక్కడికి వెళ్తుంది, రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ విధంగా ట్రేడ్స్ అనేది మనం ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి మీరు నేను ఎందుకు చెప్తున్నానో. మీ డబ్బులు వృధా చేసుకోకండి. షేర్ మార్కెట్లోకి వచ్చినంత మాత్రాన, బై సెల్ చేసినంత మాత్రాన, ఎవడో కాల్స్ ప్రొవైడ్ చేస్తే మీరు ట్రేడ్లు చేసినంత మాత్రాన మీరు సక్సెస్ కారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్ ట్రేడర్గా అవుతారో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఈ విధంగా మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోండి నన్ను. ప్రతిరోజు మన లెవెల్స్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రాక్టీస్ ఫ్రెండ్. నేను మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తా. ఎందుకు ఇక్కడ ఈ విధంగా ట్రేడ్ ప్లేస్ అయింది, మనం ఎందుకు ప్లేస్ చేస్తామని మళ్ళీ రివైండ్ చేసుకుంటాను. నేను ఎక్కడెక్కడ సపోర్ట్లు ఫామ్ అవుతుంటాయి, ఎక్కడెక్కడ రెసిస్టెంట్లు ఫామ్ అవుతుంటాయి అనేది కూడా నేను రివైండ్ చేసుకుంటాను. సపోర్ట్లు ఎక్కడెక్కడ మారుతున్నాయి, రెసిస్టెంట్ లెవెల్ ఎక్కడెక్కడ మారుతున్నాయి అనేది కూడా రివైండ్ చేసుకుంటాను. సో రానున్న రోజుల్లో ఇది ఎలా ప్లేస్ చేయాలో అనేది మీరు కూడా నేర్చుకుంటారు క్లియర్గా. ఇప్పుడైతే మనం ఏ విధంగానైతే ఛానల్లో ట్రేడ్స్ ఇస్తున్నామో, ట్రేడ్స్ చెప్తున్నామో, తప్పకుండా వెళ్ళి మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ చూద్దాము. నిఫ్టీ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిఫ్టీ కూడా. చూడండి ఫ్రెండ్స్, రెసిస్టెంట్ లెవెల్లో ఓపెన్ అయింది. నేను ఇక్కడ అయితే ఒకటి డ్రా చేశాను బాక్స్, అయితే మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. హ్యాంగింగ్ మ్యాన్ టైప్లో రెసిస్టెంట్ ఫామ్ అయింది, రెసిస్టెంట్ లెవెల్లో ఫామ్ అయింది. సో అది కూడా నాకు కన్ఫర్మేషన్ కాలేదు, కానీ పక్కన డోజీస్ అయితే ఏవైతే వచ్చాయో ఆ డోజీ బ్రేక్అవుట్లో మన ట్రేడ్ ఫ్రెండ్స్. ఎక్కడి వరకు, సపోర్ట్ వరకు. కానీ ఈరోజు సపోర్ట్ వరకు నిఫ్టీ సపోర్ట్ చేసిందా, చేయలేదు. ఎందుకంటే గ్యాప్ ఫిల్ చేసుకుంది. ఇప్పుడు నిఫ్టీ బ్యాంకు, ఫిన్ నిఫ్టీ సపోర్ట్ దగ్గరకు వచ్చేసాయి. ఇది రాలేదు అనుకోవడానికి లేదు, ఎందుకంటే మేజర్గా మనకు గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాలో సపోర్ట్ అనేది బయర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా కొంచెం ఎందుకు ట్రాప్ అవుతాం అంటే ఇందుకే ట్రాప్ అవుతాం. మన సపోర్ట్ లెవెల్స్ మారుతుంటాయి అన్నా కదా ఫ్రెండ్స్. నేను అక్కడికి సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వచ్చేసాయి. ఏంటి, నిఫ్టీ బ్యాంకు, ఫిన్ నిఫ్టీ ఇది వచ్చింది. కానీ ఎక్కడికి వచ్చింది, గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా వరకు వచ్చింది. అక్కడ ఏం క్యాండిల్ ఫామ్ చేసింది, బిగ్ రిజెక్షన్, మంచి క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది ఫ్రెండ్. చూడండి అదే విధంగా నడుస్తుంది మార్కెట్. స్లోలీ ఈరోజు నిఫ్టీ అనేవి స్లోగా నడుస్తున్నాయి. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంత మాత్రం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం లాజిక్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. సో నా మాట వినండి, ఎవ్వరికి 1 రూపీ కూడా పే చేయకండి. మీ బ్రదర్ మీతో ఉన్నాడు. ఇది మన ఛానల్, మనందరు సక్సెస్ కోసం పెట్టిన ఛానల్. సో ట్రేడింగ్లో ఫ్రెండ్స్ ఇంకా వేరే దానికైతే నేను చెప్పలేను, కానీ ట్రేడింగ్లో అయితే మీరు ఒక ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వీడియోలు టైం అవుతుంది అనుకోకుండా శ్రద్ధగా మీరు విన్నట్లయితే, నేను ఎక్కడెక్కడ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, 1-2 సార్లు ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి మాట కూడా మీరు వినండి. విని నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి నాకు కామెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అది నెగిటివ్గా పెట్టినా పర్లేదు, పాజిటివ్గా పెట్టినా పర్లేదు, కానీ మనము మాత్రము ఇండిపెండెంట్ ట్రేడర్స్ అయ్యి మాత్రం ట్రేడింగ్ చేయాలి. అప్పటి వరకు మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే పేపర్ యాప్ గురించి మీకు నేను చెప్పాను షార్ట్ వీడియోలో, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఆ షార్ట్ వీడియో చూసి ఆ పేపర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, స్ట్రాటజీ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఈ బ్రదర్ది అని చెప్పేసి. సో మీకు అప్పుడు తెలుస్తుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, నేనైతే సెబీ రిజిస్టర్ అయితే కాదు, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఛానల్ మాత్రమే. మీరు ఎప్పుడైతే నేర్చుకుందాం అనుకుంటారో ఈ ఛానల్కి వచ్చి మీరు నేర్చుకోవచ్చు. ఈ సపోర్ట్ రెసిస్టెంట్లు ట్రెండ్ లైన్లతోనే మార్కెట్ అనేది అయిపోదు ఫ్రెండ్స్. దీని బిహైండ్ చాలా స్టోరీ ఉంది ఫ్రెండ్స్. సో అన్నిటిని చూడాలి. ఈరోజు నేను వచ్చేసే చిన్న గమనిక ఏంటి అంటే, ఆప్షన్స్ వాల్టాలిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అంటే దాన్ని ఏ విధంగా చూడాలి ఆప్షన్స్ని కూడా నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రానున్న రోజుల్లో. సో ఈ విధంగానైతే ట్రేడ్స్ అయితే మన ఛానల్లో జరుగుతున్నాయి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతగానం నేను ఎందుకు అడుగుతున్నానంటే, నాకు ఒక చిన్న మోటివేషన్. నేను డిసిప్లిన్ పాటిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను కంటెంట్ వివరిస్తూనే ఉంటాను. నా ఛానల్లో ఉన్న అందరు ప్రాఫిట్స్
తీయకపోయినా పర్లేదు, ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటారో వాళ్ళు ప్రాఫిట్స్ తీస్తే చాలా. అందులో ఒక్కరైనా పర్లేదు, 10 మంది అయినా పర్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరైనా పర్లేదు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు వీడియో లెంత్ అయింది, పర్లేదు ఫ్రెండ్స్. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసేంత వరకు నేను మిమ్మల్ని వదలను ఫ్రెండ్స్. వీడియోలు పెడుతూనే ఉంటాను, చూడండి మన లెవెల్స్ ఏ విధంగానైతే సక్సెస్ అవుతున్నాయో, ఏ విధంగానైతే మన లెవెల్స్ పనిచేస్తున్నాయో మీకే అర్థమవుతుంది. నేను చెప్పడం కాదు, మీకే అర్థమవుతుంది. చిన్న లాజిక్ నేను హోంవర్క్ కూడా ఇస్తాను.